హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వెళ్ళకంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే సింగూర్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మధ్యధరా ప్రాజెక్ట్లో ముఖ్యమైన ప్రాజెక్ట్ సింగూర్ ప్రాజెక్ట్. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇది జిల్లాల పునర్విభజనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది. ఇది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సింగూర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సింగూర్ ప్రాజెక్ట్ అనేది 1979 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 1989 సంవత్సరం రోజు పూర్తి చేయడం జరిగింది. ఇది కెపాసిటీ వచ్చేసి 29 టీఎంసీలుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటు మెదక్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లాకు ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ సింగూర్ ప్రాజెక్ట్ అనేది మంజీరా నదిపై నిర్మించడం జరిగింది. మంజీరా నది అంటే గోదావరి నదికి ఒక ఉపనది అని చెప్పవచ్చు. ఇది మహారాష్ట్రలో మరియు కర్ణాటక దాటినాక మన తెలంగాణ ప్రాంతంలోకి ఆరంభం అవుతుంది. ఒకవేళ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ వర్షాలు పడకపోతే సింగూర్ ప్రాజెక్టుకి వాటర్ అనేటివి రావు. ఎందుకంటే ఒకవేళ అక్కడ ప్రాజెక్ట్స్ నిండినాకనే అక్కడ వర్షాలు పడి ప్రాజెక్ట్లో వాటర్ వస్తే ఆ నీళ్ళు అనేటివి మన సింగూర్ ప్రాజెక్టుకి రావడం జరుగుతుంది. కానీ సింగూర్ ప్రాజెక్టుకి అంతంత మాత్రానే నీళ్ళు వచ్చి చేరుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే బాగానే వాటర్ ఫ్లో అనేవి వచ్చాయి. ఇటీవలనే సింగూర్ ప్రాజెక్టులో 2 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ సింగూర్ ప్రాజెక్టులు గేట్లు ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకి నీళ్ళు అనేటివి రావడం జరుగుతుంది. ఇటీవలనే సుమారుగా 9 రోజులు ఏడుపాయల కనకదుర్గమ్మ దేవస్థానంలో నీరు అనేటివి రావడం జరుగుతుంది. ఇటీవలనే ఈ ప్రాజెక్ట్ గేట్లు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. మరో ముఖ్య గమనిక ఏంటంటే ఇది మన హైదరాబాద్ ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారానే మనకి మంజీరా వాటర్ అనేటివి ఉంటుంది కదా. ఈ ప్రాజెక్ట్ ద్వారానే జంట నగరాలకు తాగునీటికి ఎంతో యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇటు సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలకి సాగునీటికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సుమారుగా 40,000 ఎకరాలకు ఈ సింగూర్ డ్యామ్ అనేటి వాటర్ అనేటి వ్యవసాయానికి ఆధారపడి ఉంటారు. అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రానిక్ వాటర్ అంటే వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ అని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మధ్యధర ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇది మెదక్ సీమకి ఎంతో ఇంపార్టెంట్. అంటే మెదక్ ప్రాంతం మెతుకు సీమ అంటారు కదా. ఇది ఎంతో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీని ద్వారా ఒకవేళ వాటర్ వస్తే ఎన్నో ఎకరాల రైతులకు వ్యవసాయంపై జీవనం కొనసాగిస్తారు. ఇది ఎప్పుడు కానీ సరిగా నిండవు. ఎందుకంటే ఇటు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కొన్ని ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కట్టిన ద్వారా అక్కడ ప్రాజెక్ట్ వాటర్ నిండుతూనే గేట్లు ఓపెన్ చేస్తూనే ఇటు సింగూర్ ప్రాజెక్ట్కి వాటర్ అనేటి రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాటర్ రావాలని అనుకున్నారు. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడి రైతులు ఎంతో సింగూర్ ప్రాజెక్ట్పై జీవనం కొనసాగిస్తారు కదా. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాలకు ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ వచ్చినాయి కానీ ఇది చాలా సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాల కిందటైతే
పూర్తిగా డెడ్ స్టోరే ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకంటే అక్రమంగా ఇటు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కొన్ని ప్రాజెక్టులు కట్టినాయి కదా, అందుకే ఇది శాపనార్థం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్